ప్రభు మీకు ఏది చెప్పమన్నాడో మీకు చెప్పబోచున్నాను. అంటే ప్రాఫెసీ మెసేజ్. అంటే 2-3 days నుండి నన్ను ప్రభు నడిపించుచున్నాడు. ఇది చెప్పు, ఈ విషయమును చెప్పు, ఈ విషయమును చెప్పు. ఎప్పుడు కూడా ఇతరులను మనం పరీక్షిస్తూ ఉంటాం. ఇతరులను బైబుల్ ఏం చెప్పుచున్నది మీకు తెలుసా? మిమ్మును మీరు పరీక్ష చేసుకోండి. ఇది ఎప్పుడైనా విన్నామా? అంటే మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఎప్పుడైనా మనం చేశామా? ఎప్పుడు కూడా ఇతరుల మీద ఏదైనా దొరుకుతుందా? యూట్యూబ్లో కూడా ఏదైనా ఇతరుల మీద, ఇంకొక పాస్టర్ మీద, ఇంకొక దైవజనుని మీద ఏదైనా చెప్తే మనం తీవ్రముగా చూస్తూ ఉంటాం. ఏం చెప్పారని. ఎప్పుడైనా మిమ్మును మీరు పరీక్ష చేశారా? ఇది క్రొత్తగా ఉన్నది కదా, ఈ సబ్జెక్ట్ ఎక్కడ వినలేదు కదా. ఎప్పుడు మనలను మనము పరీక్ష చేస్తున్నామో అది గొప్ప ధన్యత, గొప్ప మేలు. ఎక్కడ కూడా చిక్కకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడైనా పోయి మనము ఇరుక్కకుండా అది మనలను కాపాడుతుంది. మనలను మనము పరీక్ష చేసుకుంటే మనము ఎటువంటి వారము, దేవుడు నాలో ఉన్నాడా, నేను దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉన్నానా, ప్రభు మాటకు లోబడుచున్నానా, దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? ఈ విషయమును మనము ఎప్పుడు కూడా గ్రహిస్తే, ఎప్పుడు మనలను మనము పరీక్ష చేస్తున్నామో అప్పుడు మనం ఎక్కడ కూడా పడిపోము, ఎక్కడ కూడా దేవుణ్ణి దుఃఖపరచము. మనలను మనము పరీక్ష చేయాలి. కొందరు ఇంకా నేనే 24 క్యారెట్ గోల్డ్ని అనుకుంటారు, ఇంకా నాకంటే మించిన వారు లేరు అని. ఎప్పుడు కూడా తగ్గింపు దేవుని సన్నిధిలో మనల్ని హెచ్చిస్తూ ఉంటుంది. అప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అని ఉన్నది. అంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు కదా, పాస్టర్ అమ్మ, చాలామంది సేవ చేస్తున్న స్త్రీలు ఇక్కడ ఉన్నారు కదా. ఎప్పుడైనా మిమ్మును మీరు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మిమ్మును తగ్గించుకున్నారా? అటువంటి వారి చేతులు ఎత్తండి. అంటే అప్పుడే మనము కరెక్ట్గా సేవ చేయగలము. తగ్గింపు మనలో ఉంటుంది. దేవునికి ఇష్టమైన ఒక సేవ మనం చేయగలము. కొన్ని దినముల క్రితం నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? మా గ్రామములో, మా ప్రాంతంలో ఒక వ్యక్తి నాకు వ్యతిరేకముగా బాగా మాట్లాడాడు సార్. నాకు బాగా కోపం వచ్చింది.
వెళ్ళి నేను కూడా గబని తిట్టాలని అనిపించింది నాకు. షర్ట్ కాలర్ను పట్టుకొని ఇంకా అడగాలి, నిలదీసి అడగాలని నాకు అనిపించింది. వెంటనే నేను అడిగాను, ఏం చేసావు చెప్పు, ఏం చేసావు? వెంటనే అతడు ఏమన్నాడు తెలుసా? నన్ను నేనే పరీక్ష చేసుకున్నాను. నేను చాలా ఉపద్రవంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. దేవుడే నన్ను కష్టంలో పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి ఆయనతో నాకు ఎందుకు గొడవ? నన్ను నేను పరీక్ష చేసుకున్నాను, నన్ను నేను బాగా చూసుకున్నాను. అప్పుడు నా హృదయంలో అనిపించినది, నేనే కష్టంలో ఉన్నాను కదా, నేనే బాధలో ఉన్నాను కదా, ఇప్పుడు వెళ్ళి ఆయనతో నేను గొడవ చేసుకోవాలనా? ఎందుకు? ఏవన మాట్లాడని, ఏవన తిట్టని, ఏవన మాట్లాడని అని చెప్పి కాముగా కూర్చున్నానని చెప్పాడు. ఈ విషయమును విన్నప్పుడు నాకు కూడా కొద్దిగా చాలా జ్ఞానం వచ్చిందండి, నాకు కూడా. ఎందుకంటే ఎప్పుడు ఒక వ్యక్తి తన్ను పరీక్ష చేసుకుంటాడో ఆ వ్యక్తి తన్ను తగ్గించుకొని అంటే కీడు నుండి తప్పించబడతాడు. అంటే ఇతడు కూడా వెళ్ళి కోపం చేయలేదు, ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు కదా, నేనే ఇట్లా ఉన్నాను కదా అని తగ్గించుకొని ఆయనతో గొడవకు పోలేదు. అవును, బైబిల్ గ్రంథంలో భక్తుడు పౌలు తన్ను తానే పరీక్ష చేసుకున్నాడు. అవును, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెనను, అప్పుడు ఇతరుని బట్టి గాక తన్ను బట్టి అతనికి అతిశయము కలుగును. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనములో ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని తన్ను తానే పరీక్ష చేసుకుంటున్నాడు. చూడండి, పౌల్ ఎన్నో దెబ్బలు, చెరసాల, అబ్బా ఎన్ని బాధలను సహించాడు పౌల్. తన్ను తానే పరీక్ష చేసుకుంటున్నాడు. నేను కూడా ఇలాగే చేశాను కదా, చెరసాలలో వేశాను కదా, క్రైస్తవ బిడ్డలను హింసించినాను కదా, నేను కూడా అలా చేశాను కదా, ఇప్పుడు నేను ఇబ్బంది పడుచున్నాను అని నోరు మూసుకొని అన్ని బాధలు కష్టాలను పౌలు సహించెను. ఎప్పుడు మనలను మనము పరీక్ష చేసుకుంటామో అప్పుడు మనము కరెక్ట్గా సేవలో కానీ మన జీవితంలో కానీ కరెక్ట్గా ముందుకు వెళ్ళగలము. ఒక పెద్ద పాస్టర్ ఉన్నారండి, ఆయన పేరు దినేష్. దుబాయ్ దేశంలో పెద్ద సంఘం ఉన్నది. ఆయనకు ప్రభుకు సంబంధం లేదు. అంటే ఎక్కడైనా సువార్త కోడికలు జరిగితే వెళ్ళి ఆటంకపరచడమే వాళ్ళ పని. ఒక దినము ఒక కూడిక జరుగుచున్నది. ఈ దినేషు వారి యొక్క స్నేహితులు యవనస్తులు అందరూ కలిసి దానిని ఆటంకపరచుటకు వెళ్తున్నారు. అక్కడ సభ జరుగుచున్నది, సువార్త సభ. ఇక పోయి వారందరినీ డిస్టర్బ్ చేయాలి, వెళ్ళగొట్టాలి, ఆపండి, ఇక చాలు, మీ బోధ చాలు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని వెళ్ళగొట్టుటకు కొందరు యవనస్తులు అక్కడికి వెళ్ళుచున్నారు. అప్పుడు ఈ దినేష్ అను వ్యక్తి 2 కనులు మూతబడిందంట. సౌల్
దమస్కు వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క వెలుగు అతని మీదికి రాగానే గుర్రము మీద నుండి క్రింద పడెను. గుర్రము మీద నుండి క్రింద పడెను. అలాగే ఈ దినేష్ ఈ మీటింగ్లో గలిబిలి చేయాలని వెళ్తున్నారు. అక్కడ 2 కన్నులు మూతబడిందంట. గంట సేపు అక్కడనే మోకరించిందంట. ఆయన కన్నుల ఎదుట క్రీస్తు యొక్క ముఖం కనబడుచున్నదంట. 2 కన్నులు మూయబడి ఉన్నది. గంట సేపు మోకరించి ఉన్నాడు. కళ్ళలో కన్నీరు వచ్చుచున్నది. క్రీస్తు ముఖము కనబడుచున్నది. ఫ్రెండ్స్ అందరూ తిట్టుతున్నారంట. ఫ్రెండ్స్ అందరూ, ఎందుకు వచ్చావుయా నీవు, మమ్మను కూడా తీసుకొచ్చావు, ఆటంకపరచాలని తీసుకొచ్చావు, నీవు మోకరించి ఏడుస్తున్నావు, ఏంటిది ఇది అని ఆయనతో వచ్చిన యవనస్తులందరూ ఆయనను బాగా కోపం చేస్తున్నారంట. ఎందుకు వచ్చావయ్యా నీవు, మమ్మను తీసుకొచ్చి ఇక్కడ ఏడుస్తున్నావు అని. ఆ దినము ప్రభు అతన్ని దర్శించెను. అవును, ఇప్పుడు దుబాయ్ దేశంలో పెద్ద సంఘం ఉన్నదండి ఆయనకి. దినేష్, గట్టిగా సప్పట్లు కొడదాం. ఎప్పుడు కూడా మనలను మనము పరీక్ష చేయాలి. పరీక్ష చేసినప్పుడు సేవలో కరెక్ట్గా మనం ముందుకు వెళుతాం. అవును, ఎవరైనా మిమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తే మీరు ఏమనుకోవాలి? డిస్టర్బ్ చేసే వ్యక్తి తప్పకుండా రేపు ప్రభుకు సేవ చేస్తాడని అప్పుడే హల్లెలూయా చెప్పాలి. అంతేనా? అప్పుడే దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా స్వస్థత లేదని మాట్లాడుతున్నారని అనుకోండి, మనం ఏమనుకోవాలి? రేపు వారే స్వస్థత ప్రార్థన చేస్తారని అనుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడేవారే రేపు స్వస్థత ప్రార్థన చేస్తారని మనం సంతోషపడాలి. కాబట్టి ఈ దినము మీకు వచ్చుచున్న వర్డ్ ఏమిటి అంటే, మిమ్మును మీరు పరీక్ష చేసుకోవాలి. అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఈ దినము ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనలను మనం పరీక్ష చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నామా? మనకెందుకు ఈ తలనొప్పి, మనం ఎందుకు మాట్లాడాలి అని దేవుని సన్నిధిలో మనం కామ్గా ఉండాలి. దేవుణ్ణి వాక్ మీ యొద్దకు వచ్చుచున్నది. వాక్ ఇచ్చిన దేవుణ్ణి మనం పాడి కొనియాడాలని అద్భుతమైన ఒక సాంగ్ ఉన్నది. వాక్కునిచ్చిన దేవుణ్ణి నీవు పాడి కొనియాడు. వాక్కునిచ్చిన దేవుణ్ణి నీవు పాడి కొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు.
మోటినా ఇకటులు ఈ బంధులు నిన్ను చోటు మోటినా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఫస్ట్ దేవుడు ఏం చెప్పారు? మిమ్మును మీరు పరీక్ష చేయాలి. ఇప్పుడు దేనిని పరీక్ష చేయాలంట? దేవునికి ఇష్టమైనది ఏమున్నదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ఇష్టమైనది ఏంటిది? దేవునికి ప్రీతికరమైనది ఏంటిది? మీకు తెలుసా? దేవునికి ప్రీతికరమైనది ఏంటిది మీకు తెలుసా? బైబుల్ వాక్యం ఏం చెప్పుచున్నదంటే, ఇజ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఇజ్రాయేలీయులను దీవించుట. ఇజ్రాయేలీయులు అంటే ఎవరు? మీరే. ఒకసారి చేతులెత్తి నేనేం చెప్పండి. ఇజ్రాయేలు దేశానికి ఇరాన్ దేశానికి యుద్ధం వచ్చేటట్టు ఉన్నది. బైబుల్ ఏం చెప్పుచున్నది? ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. కొందరు ఇజ్రాయేలు మీద పగబెట్టి ఎలాగైనా వీరిని హతం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి బాగలేదు, చాలా ఘోరంగా ఉన్నది. ఇజ్రాయేలు దగ్గర ఒక ఆయుధం ఉన్నదండి. ఆయుధం ఏమిటి తెలుసా? ఐరన్ డ్రోమ్. అటువంటి ఎవరి దగ్గర లేదు. ఇజ్రాయేలు దేశంలో అది ఉన్నది, ఐరన్ డ్రోన్. అది ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని వేల మంది రాకెట్స్ రాని, ఎన్ని వేల మిసైల్స్ రాని, ఆకాశంలోనే దానిని ఆఫీ అక్కడనే హతం చేస్తుందండి. అవును, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. వారికి దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చి వారు కనిపెట్టారు దాన్ని. ఐరన్ డ్రోన్. నరుడు కనిపెట్టిన ఒక ఆయుధము ఇంత పని చేస్తే, దేవుడు నీకు ముందుగా ఉండే ఆయనను దాటియే రావాలి. ఏది వచ్చినా ఆయనను దాటియే నీ దగ్గరికి రావాలి. ప్రభు నీకు ముందుగా ఉండే, నీ పక్షమున ఉండే, ఏ హాని కూడా నిన్ను వచ్చి దాడి చేయదు. దేవుణ్ణి దాటి రావాలి. నిన్ను ఎవరైనా ముట్టితే నా కను పాపను ముట్టినట్టే అని చెప్పాడా లేదా? మీరందరూ ఇజ్రాయేలు,
స్త్రీలు మీరందరూ ఇజ్రాయేలు. ఇక్కడ ఏం చెప్పబడి ఉండేది? ఇజ్రాయేలును దీవించుట అదే నాకు ఇష్టము. కాబట్టి మిమ్మును ఇంకా దీవించాలి, ఇంకా దీవించాలని దేవుడు ఇష్టపడుచున్నాడండి. శామ్ సాక్ష్యం చెప్పాడు కదా. శామ్ అన్ని భాషను నేను ఎలా దేవుడు నాకు ఇచ్చాడని సాక్ష్యం చెప్పాడు కదా. ప్రభు సేవకు నన్ను ఎలా పిలిచాడు అని సాక్ష్యం చెప్పాడు కదా. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుట అది గొప్ప బ్లెస్సింగ్ అండి. ఈ లోకంలో కారు ఉన్నది, ల్యాండ్ ఉన్నది, నాకు పెద్ద బిజినెస్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, అన్నిటికంటే మీ ఆత్మీయ బ్లెస్సింగ్ అన్నిటికంటే అది గొప్పది అండి. అవును, శాంసన్ను దేవుడు అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక 10 లక్షల మందిని బాగు చేయాలి, నేను స్వస్థపరచు వరం దేవుడు నాకు ఇవ్వాలి, లక్షల ప్రజలను నేను బాగు చేయాలని అంటాడు. అవును, అంటే ఆత్మీయ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుకు తీసుకొని వెళ్ళుచున్నాడు. అంటే ఈ కారు, ల్యాండ్, బిజినెస్ ఇదన్నీ మన ఇంటికి అవసరం ఏమున్నదో ఇదన్నీ మనకు అవసరమే. అది కూడా దేవుడు దీవిస్తాడు. కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మీయ బ్లెస్సింగ్ కూడా దేవుడు మీకు ఇచ్చి తప్పకుండా దీవిస్తాడండి. ఈ దినము 2 ప్రాఫెసీ. ఒకటి, మిమ్మును మీరు పరీక్ష చేయాలి, మీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి చూడాలి. సెకండ్, మిమ్మును దీవించుట దేవునికి చాలా ఇష్టమైన కార్యం. అందుకే 90వ కీర్తన 17వ వచనంలో దావీదు అంటున్నాడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ప్రసన్నత అంటే ఏంటిదండి? దేవుని సన్నిధి, మీ సన్నిధి ఎప్పుడును మా మీద ఉండునుగాక. ఇంకా దానికంటే మాకు ఏం వద్దండి, నీ సన్నిధి ఎప్పుడును మాతో ఉండాలండి. అది ఐరన్ డ్రోన్ కంటే ఎంతో గొప్పది దేవుని సన్నిధి మనతో ఉండే. ఇప్పుడు శత్రువులు ఏది పంపించినా ఈ ఐరన్ డ్రోన్ ఆకాశం మీద అక్కడనే ఆఫీ దాన్ని హతం చేస్తుంది. దేవుడు కూడా మనతో ఉండే, మనకి ఎటువంటి హాని అపాయము రాదు అను విషయమును మీరు తెలుసుకోవాలి. 149వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. అవును, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనములో, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? దుష్టుడు మరణిస్తే అది నాకు సంతోషమా? అది నాకు ప్రీతికరముగా ఉండునా? లేదు. కాబట్టి ఎవరైనా పాపములో ఉన్నవారు పాపంలోనే చనిపోవుట నాకు ఇష్టం లేదు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ కూడా ఎవరైనా దేవునికి దూరముగా ఉండే ఈ దినము ప్రభు యొద్దకు రావాలి. మిమ్మును మీరు పరీక్ష చేసి ప్రభు యొద్దకు రావాలి. తగ్గించుకొని ప్రభుకు మీ హృదయమును ఇవ్వాలి. ప్రభు తప్పగా మిమ్మును దీవించి పంపును. హల్లెలూయా.
దీవించి పంపును. మిమ్మను దీవించుట దేవునికి ఇష్టము. గట్టిగా సబ్బట్లు కొడదాం. జీసస్ హల్లెలూయా, జీసస్ హల్లెలూయా. ఒక నిమిషం మనం లేచి నిలబడదాం. దేవుని సన్నిధి ఈ స్థలమంతా ఉన్నదండి. ప్రభు మన మధ్య ఉన్నాడు. మీ ప్రక్కకు రాబోచున్నాడు, మిమ్మల్ని ముట్టబోచున్నాడు. హల్లెలూయా. Holy Spirit, thou art welcome in this place. Omnipotent Father of mercy and grace, thou art welcome in this place. ప్రతి ఒక్కరు కూడా దేవుని బలమైన అభిషేకం అనాయింటింగ్ దిగి వచ్చుచున్నది. సింహాసనం నుండి దేవుని శక్తి దిగి వచ్చుచున్నది. ప్రతి ఒక్కరు ఫైర్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, జీసస్. దేవుని శక్తి కుమ్మరించబడుచున్నది. లార్డ్ ఫిల్, లార్డ్ ఫిల్, లార్డ్ ఫిల్, లార్డ్ ఫిల్ in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. జీసస్. అందరూ దేవుణ్ణి స్తుతించండి. దేవుని శక్తి, అగ్ని, ఫైర్ కుమ్మరించబడుచున్నది. లార్డ్ ఫిల్, లార్డ్ ఫిల్ in the name of Jesus. Hallelujah, 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 hallelujah. The anointing, the anointing, Jesus. The anointing, the anointing flowing. Hallelujah, Jesus, Jesus. నీ శక్తి కుమ్మరించబడును గాక. లార్డ్ ఫిల్, ఫిల్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలహీనముతో ఉన్న వారిని ముట్టండి ఇప్పుడే. నా తల నుండి అరికాల వరకు శక్తి పారని ఇప్పుడే. రోగాలు, బలహీనతలు వెళ్ళి పోవాలి ఇప్పుడే. హల్లెలూయా, స్తోత్రం. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.